రామ్టాక్కి తిరిగి స్వాగతం. కేరళ సిపిఎం ఇప్పటి వరకు కంచుకోటగా ఉంది. రెండుసార్లు వరుసగా గెలిచాడు పినరాయి విజయన్. ఆయన స్వంత కంచుకోట అయినటువంటి కన్నూరు జిల్లా ఇవాళ సిపిఎంలో లుకలుకలు మొదలైనాయి. కురువృద్ధులు అనుకున్నటువంటి వాళ్ళు తిరుగుబాటు బావుట ఎగరేశారు. ఎందుకనంటే కన్నూరు లాబీ అంటారు. ఈ కన్నూరు లాబీయే సిపిఎంని ఏల్తా ఉంది. ఈ కన్నూరు లాబీకి సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈకే నయనార్ దగ్గర నుంచి ఇప్పుడు పినరాయి విజయన్ దీనికి సంబంధించిన వ్యక్తి. నిన్న 2-3 సంఘటనలు ఎన్నికల ముందు జరిగినాయి. ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే కన్నూరు లాబీని గురించి ఇంకొక విషయం చెప్పాలి మీకు. అసలు వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళని ఎవరిని కూడా ఉండనివ్వరు. పార్టీలో అసమ్మతివాదులైనా, పార్టీ బయట ఎవరైనా సరే మేము సిపిఎంకి సిద్ధాంతం తప్పు అని చెప్పి మాట్లాడి వాళ్ళు సొంత పార్టీ పెట్టుకొని విస్తరించాలని గ్రామాల్లోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తే కాళ్ళు తీసేస్తారు. సదానందన్ మాస్టర్ అక్కడ వ్యక్తే. అటువంటి పరిస్థితి ఆర్ఎస్ఎస్ వాళ్ళే కాదు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎంతమంది చనిపోయారు అక్కడ. అంటే కారణం ఒకటి, అసహనం. వాళ్ళ సిద్ధాంతం తప్పితే ఇంకోటి ఏది ఉండకూడదు అనేది. ప్రజలు నచ్చ చెప్పుకొని ఉండటం వేరు, భయపెట్టడం వేరు. ఇవాళ అటువంటి కంచుకోట అయిన కన్నూరులో ఒక 2-3 సంఘటనలు మీకు చెప్తాను. ఈ ఎన్నికల ముందు టీకే గోవిందన్ కన్నూరు జిల్లా సెక్రటేరియట్ మెంబర్, ఈయన ఇప్పుడు ఓపెన్గా బయటకు వచ్చి తిరుగుబాటు చేశాడు. ఆయన ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటి తెలుసా? నేను ఊహించని పద్ధతుల్లో సిపిఎం పని విధానం ఉంది. 3 సార్లు గోవిందన్ అక్కడ ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇప్పుడున్న రాష్ట్ర కార్యదర్శి ఆయన కన్నూరు ఆయనే. అయితే అక్కడ ఇప్పుడు ఆయన రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాడు కాబట్టి, ఆయన పోటీ చేయట్లేదు కాబట్టి, ఆయన భార్య పీకే శ్యామల ఆవిడిని అక్కడ నిలబెట్టాలని చెప్పి తీసుకొచ్చాడు. ఎందుకంటే పార్టీలో సిపిఎంలో అట్లా ఉండదు కదా, ఒక నాయకుడు భార్య ఆటోమేటిక్గా కాదు కదా. అక్కడ చాలా సీనియర్ లీడర్స్ ఉన్నారు. జిల్లా మీటింగు కార్యదర్శి వర్గం, జిల్లా కమిటీ విస్తృత బాడీ అయితే అక్కడ ఈ అంశం వచ్చినప్పుడు 1-2 తప్పితే మిగతా అందరూ వ్యతిరేకించారు. మీకు అంతగా లేడీకి ఇవ్వాలనుకుంటే ఇంకొక ఆయన ఎవరో ఉన్నాడు, సుకన్య అని, ఆవిడని పెట్టుకోండి, కానీ ఈవిడిని పెట్టడానికి లేదని వ్యతిరేకించారు. ఎందుకంటే ఈవిడ మీద అప్పటికే చాలా ఆరోపణలు ఉన్నాయి. అంతకుముందు ఈవిడ అత్తూరు మున్సిపాలిటీ చైర్పర్సన్గా చేసినప్పుడు ఈవిడ ఒక ఆయన అక్కడ ఇన్వెస్ట్ చేసి కట్టి చివరికి వీళ్ళకి డబ్బులు ఇచ్చుకోవాల్సి వస్తుందో ఏంటో తెలియదు అని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది పెద్ద ఇష్యూ అయింది కేరళలో. ఇప్పటికి కూడా కేరళ పార్టీ సిపిఎం పార్టీలోనే చాలామంది వ్యతిరేకించారు దీంతో. అదొక్కటే కాదు, హ్యాపీనెస్ ఫెస్టివల్ అని చెప్పి ఒకటి పెట్టేసి అది కూడా ట్రాన్స్పరెంట్గా లేదు. ఆ డబ్బులు ఏమైపోయినాయో ఈవిడ మీద చాలా ఇటువంటి ఎలిగేషన్స్ చాలా ఉన్నాయి. ఆయన అందుకని ఓపెన్గా ఆవిడ క్యాండిడేట్ ఎప్పుడైతే ఈవిడని ఎక్కడ పెట్టారంటే తలిపరంబా అనే అసెంబ్లీకి డిక్లేర్ చేశారు. నిన్న చేసిన వాటిలో అది కూడా ఉంది. అందుకని దానికి వ్యతిరేకంగా ఈయన తిరుగుబాటు చేశాడు. ఇప్పుడు ఇండిపెండెంట్గా అదే నియోజకవర్గంలో పోటీ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. ఎందుకనంటే సిపిఎం చేస్తున్నటువంటి పని విధానం నచ్చక, వాళ్ళేం పార్టీ వ్యతిరేకులేం కాదు. ఇంకొక ఉదాహరణ చెప్తా. జిల్లా కమిటీ సభ్యుడు వి కున్హి కృష్ణన్, దీని గురించి ఇంతకుముందు నేను చెప్పినట్టున్నాను. ఎందుకంటే ఇది పెద్ద ఇష్యూ అయింది కేరళలో. హైకోర్టు చివరికి ఈయన వ్యతిరేకిస్తే ఈయన చంపేస్తారని భయం వేస్తే చివరికి పోలీస్ ప్రొటెక్షన్ హైకోర్టు ద్వారా తెచ్చుకున్నాడు. పుస్తకం ఒకటే, అక్కడ జరుగుతున్న అవినీతి మీద పుస్తకం రాయటానికి ఒప్పుకోకపోతే హైకోర్టు ప్రొటెక్షన్ తోటి బుక్ రిలీజ్ చేశాడు. ఇంగ్లీష్లో దాని పేరు ఫాలోయర్స్ షుడ్ కరెక్ట్ లీడర్షిప్. యాక్చువల్గా మలయాళం పేరు అది, దీని ఇంగ్లీష్లో ఇది ఉందన్నమాట. ఈయన ఏంటి రాశాడంటే అక్కడున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మీద టిఐ మధుసూదనన్, ఈయన ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్నాడు,
ఫండ్స్ అన్నిటిని కూడా పార్టీ ఫండ్స్ని ఎట్లా ఆయన దుర్వినియోగం చేశాడు. దాదాపు పార్టీయే ఎలిగేషన్ చేసిన తర్వాత ఆడిట్ చేయమని ఇస్తే ఈయన ఆడిట్ చేసి 92 లక్షల కుంభకోణం బయటపెట్టాడు. 3, ఒకటి ఎలక్షన్ ఫండు, రెండోది ధనరాజు మార్టియర్స్ ఫండ్, అమరవీరుల ఫండ్ అని కలెక్ట్ చేసిన దాన్ని కూడా తినేశారు. మూడోది ఏరియా కమిటీ ఆఫీస్ బిల్డింగ్ ఫండ్. ఈ మూడిటి మీద ఆడిట్ చేసిన తర్వాత 92 లక్షల అవకతవకలు తేలినాయి. ఆయన మీద యాక్షన్ తీసుకోకపోగా తిరిగి మళ్ళీ ఆయనకే ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. చూడండి ఏం జరుగుతుంది అనేది. అసలు మీకు ఆయన ఇప్పుడు ఇండిపెండెంట్గా అదే కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తున్నాడు. ఎందుకంటే ఇది ఏంటి, అవినీతి పరులను ప్రోత్సహిస్తుంది పార్టీ అని పోటీ చేస్తున్నాడు ఆయన ఇప్పుడు ఇండిపెండెంట్గా. ఇంకొక ఉదాహరణ చెప్తా మీకు. మూడోది మీ అందరికి తెలిసిన ఆవిడ శైలజ. పినరాయి విజయన్ తర్వాత అంత పాపులర్ సిపిఎంలో ఎవరన్నా ప్రజల్లో ఉందా అంటే కేకే శైలజ. ఎందుకంటే కోవిడ్లో హెల్త్ మినిస్టర్గా ఆవిడ చేసిన దాని మీద మంచి పేరు వచ్చింది ఆవిడకి. అసలు ఆయన పోయినసారి అసెంబ్లీకి సీటే ఇవ్వలేదు ఆవిడకి. ఎందుకనంటే 2 టర్మ్స్ కాన్సెప్ట్ పేరుతోటి ఇచ్చారో మరి నాకు గుర్తు రావట్లేదు. పోయినసారి ఇచ్చారేమో, ఈసారి అంటే మినిస్టర్గా తీసుకోలేదు. దీంతో ఈసారి 2 టర్మ్స్ అని చెప్పి ఇవ్వట్లేదు. ఇవ్వకూడదని చెప్పి జిల్లా కమిటీ రికమెండ్ చేసింది. అయితే పెద్ద వ్యతిరేకత రావడంతో చివరికి తప్పని పరిస్థితుల్లో ఇవ్వాల్సి వస్తే ఆవిడ సీటు కాకుండా వేరే చోటకి వెళ్ళి పోటీ చేయమన్నారు అదే జిల్లాలో. చూడండి ఎట్లా జరుగుతాయో. ఇది ఇప్పటికే ఏంటంటే అక్కడ చాలా మీకు అక్కడ సిపిఎం రాజకీయాలు తెలిసిన వాళ్ళే కర్నూలు జిల్లాలో పి జయరాజన్ అని ఆయన నిజాయితీగా ఉండేటువంటి వ్యక్తిని పక్కకు తప్పించారు. ఈవిడి మీద ఎలిగేషన్స్ తోటి ఈ శ్యామల అవినీతి ఆరోపణలు చేసింది అన్నందుకు. ఇది కన్నూరు పరిస్థితి. పినరాయి విజయన్ సొంత జిల్లా పరిస్థితి. ఇప్పుడుకి ఇన్నాళ్ళకి బయటకు వస్తూ ఉందన్నమాట. అసలు అదివరకు ఎవరిని ఎంటర్ కానిచ్చేవాళ్ళు కాదు. సరే, రెండో వైపు చూద్దాం. ఇంకొక కంచుకోట జిల్లా ఏంటి, చరిత్రాత్మకంగా సిపిఐ సిపిఎంకి అలప్పూజ మొదటి నుంచి చాలా ప్రసిద్ధి చెందిన జిల్లా. ఎందుకంటే పున్నప్ర వాయిలర్ రైతాంగ సాయుధ పోరాటం జరిపినటువంటి జిల్లా అది. అక్కడ ఒక సీనియర్ లీడర్ ఉన్నాడు, 63 సంవత్సరాలు పార్టీలో పనిచేశాడు. ఇప్పుడు 75 80 ఉన్నాయో, జి సుధాకరన్ అలెప్పేకి. ఆయన రాష్ట్ర కమిటీలో నుంచి అన్నిట్లోని ఉన్న వ్యక్తి. అచ్యుతానందన్ దగ్గర నుంచి అందరూ తెలిసినటువంటి వ్యక్తి. ఆయన ఇటీవల ఆయన హేళన 5 సంవత్సరాల నుంచి పక్కన పెట్టారు. సరే ఓకే, పక్కన పెట్టారంటే ఓకే, 3 సార్లు ఎమ్మెల్యేగా చేసినట్టున్నాడు. కానీ హేళనగా మాట్లాడాడు. ఎంవి గోవింద్ అని ప్రెస్ రిపోర్టర్ అడిగితే ఆయన చాలా హేళనగా మాట్లాడాడు. అదే ఆయన భరించలేక బయటకు వచ్చేసేసి పార్టీకి ఈసారి మెంబర్షిప్ రెన్యూ చేసుకోకుండా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాడు. ఆయన పోటీ చేసేటువంటి నియోజకవర్గం వచ్చి అంబలపూజ. ఇక్కడ ఆయన పోటీ చేస్తున్నాడు ఇండిపెండెంట్గా. ఇది పరిస్థితి. కన్నూరు ఆలపూజ అనేవి వాళ్ళ కంచుకోట్లు సిపిఎంకి. అయితే అఫ్కోర్స్ ఈయన పోటీ చేసి ఈయనకి ఇప్పుడు ఏంటి, ఈ మూడిట్లో కామన్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి. వీళ్ళు ఓకే, వాళ్ళ అవినీతికి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు. 3 ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. 3 కూడా యూడిఎఫ్ మద్దతుతో పోటీ చేయాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే ఒకరికి మద్దతు ప్రకటించింది, మిగతా వాళ్ళకు కూడా మద్దతు ప్రకటించవచ్చు యూడిఎఫ్. అది మళ్ళీ కాంగ్రెస్లో అవినీతి అసమ్మతి రాజేసుకుంటుంది. అక్కడ జి సుధాకరన్కి మద్దతు ప్రకటిస్తున్నారని చెప్పి తెలిసి కేపీసీసీకి జనరల్ సెక్రటరీగా చేసిన వ్యక్తి రాజీనామా చేసి బీజేపీలో చేరాడు. అది నేను వేరేసారి మళ్ళీ నేను చెప్తాను. అంటే ఈ 3 ఒక ఫ్యాక్టర్ ఏంటంటే అవినీతి అని బయటకు వచ్చారు. 3 కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే కురు వృద్ధులు. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అయితే మరి కాంగ్రెస్ సపోర్ట్ తీసుకుంటున్నారు అంటే, లేకపోతే గెలవలేమన్నది వాళ్ళకి తెలుసు. సిపిఎం తట్టుకొని నిలబడటం అనేది ఇదనేది ఎంతవరకు ఇప్పుడు అందరి ఇదేంటంటే సిపిఎంకి దీనివలన బాగా ప్రజల్లో డెంట్ అయ్యి ఎన్నికల మీద ఫలితాల మీద ఈ ప్రభావం ఉండబోతుందా అప్పుడే చెప్పలేం. ఇది క్వశ్చన్ మార్క్. చూద్దాం, ఇంకా టైం ఉంది. మొత్తం మీద ఇది
కొంచెం నైతికంగా మాత్రం దెబ్బే. సిపిఎంకి మాత్రం ఇట్లా కురువృద్ధులు సీనియర్లు ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు తిరుగుబాటు చేయటం అనేది మాత్రం ఎన్నికల అవకాశాల మీద దెబ్బ తగులుతుందేమో తెలియదు, కానీ నైతికంగా మాత్రం సిపిఎంకి అతి పెద్ద దెబ్బగా చెప్పొచ్చు. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.